సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో వార్షిక ఫలితాలు. వృశ్చిక రాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చంద్రుడు వీరికి బలహీనంగా ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి చెలించిపోతూ, ప్రతి చిన్న విషయానికి నిరాశకు అశాంతికి గురయ్యేటువంటి తత్వం ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని పట్టించుకొని వీరు అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. అలాగే ఆహార విహార విషయాల్లో వీరు కాస్త తొందరపడి వాటిని అందుకోవాలనేటువంటి తపనబడి ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వారికి విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఆహార విషయాల్లో వీరు అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలిస్తున్నాడు, మంచి ఫలితాలు అందుకుంటారు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు, సమాజంలో పెద్ద వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. మనం ఎప్పుడు కూడా వృశ్చిక రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని వృశ్చిక రాశి వారిగా మనం పరిగణించడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో తెలుగు సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా చెప్పడం జరిగింది. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ నెల 2 తర్వాత భాగ్యభావంలోనికి ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలోనికి. జూన్ 2వ తారీఖు వరకు అష్టమంలో గురువు పూర్తిగా ప్రతికూలంగా వీరికి సంచరిస్తున్నాడు. వీరి మాటల వల్ల అపార్థాలు, తద్వారా ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానంతో అభిప్రాయ భేదాలు, ఆలోచనలు కలిసి రాకపోవడం, చదువుల్లో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. జూన్ 2 తర్వాత వీరి మాటకు విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు, విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రకంగా సమాజంలో గౌరవ మర్యాదలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కానీ, ఆదాయాన్ని కానీ వృశ్చిక రాశి వారు జూన్ 2 తర్వాత ఈ సంవత్సరం అంతా పొందేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా పంచమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా మీనరాశిలో శని సంచారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కొన్ని సందర్భంలో కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. తృతీయ భావాధిపతి అయినటువంటి శని భగవానుడు వీరికి పంచమ భావంలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో సహకారం బాగుంటుంది, జన సహకారం బాగుంటుంది, పరివార సహకారం బాగుంటుంది. వయసులో వీరికంటే చిన్నవారైనటువంటి సోదరుల వల్ల యొక్క సహకారం కూడా బాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు ప్రతికూలంగా సంచరించే సందర్భాలు ఉంటాయి. పంచమ భావంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు, అలాగే ఆలోచనలు సక్రమంగా చేయలేని పరిస్థితి కనపడుతుంది. ఈ రకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు, కొన్ని లాభాలను కూడా పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యవసాయదారులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, శ్రామికులకు కానీ మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం ఈ సంవత్సరం పంచమ భావంలో శని సంచరించడం వల్ల వృశ్చిక రాశి వారికి 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఇక రాహువు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు కుంభరాశిలో. డిసెంబర్ 5 వరకు కూడా దుబారా ఖర్చులు చేస్తారు, దుబారా ఆలోచనలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆహార విహారాలకి ప్రాధాన్యత ఇస్తారు, అనారోగ్యం పాలు కూడా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా 2026 డిసెంబర్ 5 తర్వాత ఇదే రాహు వారికి తృతీయ భావంలోనికి మకర రాశిలోనికి సంచరించడం వల్ల వీరు ఈ దుబారా ఆలోచనలు మానుకుంటారు, దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు, అనారోగ్యం నుంచి బయటపడతారు, వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. క్రమశిక్షణతో వీరు మంచి ఫలితాలను, మంచి వాతావరణాన్ని, మంచి కార్యక్రమాలను చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ నెల 5 తర్వాత తృతీయ భావంలో మకర రాశిలో రాహు సంచారం వృశ్చిక రాశి వారికి జన సహకారాన్ని అందిస్తుంది, విదేశీ వ్యవహారాలు సానుకూలపరుస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే క్రమశిక్షణ కలిగి వారు మరింతగా రాణించడానికి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దశమ భావంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో
త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు, మీ క్రమశిక్షణకు తగిన గుర్తింపు లభిస్తుంది. మంచి ఫలితాలను, గౌరవాలను అందుకుంటారు. అధికారుల అండదండలు ఈ సంవత్సరం మీకు పుష్కలంగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు. డిసెంబర్ 5 తర్వాత ఈ కేతువు భాగ్యభావంలోనికి సంచరించడం వల్ల వృశ్చిక రాశి వారికి కొన్ని విషయాల్లో నిరాశ ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. స్థానచలనం కానీ, లేకపోతే నూతన ప్రయత్నం కానీ, నూతన ఉద్యోగం కానీ వీరు అందుకునేటువంటి పరిస్థితి ఈ కేతు అందిస్తాడు అని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశికి అధిపతి మరియు షష్ఠాధిపతి అనగా మేషరాశికి అధిపతి అయినటువంటి ఈ కుజ భగవానుడు ఈ సంవత్సరంలో 2026 ఏప్రిల్ నుంచి జూన్ వరకు, 2026 నవంబర్ నుంచి మార్చి వరకు కూడా వీరికి ఇంచుమించుగా 6 నెలలు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణానికి కానీ వీరికి మంచి ప్రయత్నాలు చేయడం వల్ల గృహ అనుకూలత అనగా గృహము లభించేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరంలో వీరికి ఇంచుమించుగా 6 నెలల పాటు అనుకూలంగా సంచరిస్తున్నారు. కొంతమంది అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభినందనలు అందుకుంటారు. గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ శుభ్రతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారు 2026 జూన్ 2 వరకు అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు కనుక తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయండి. గురువారం రోజు శనగలను కానీ, పసుబొట్టు పనులను కానీ గురువులకు కానీ, పెద్దలకు కానీ అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల గురుబలాన్ని జూన్ 2 వరకు మీరు మరీ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమ భావంలో శని మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 3 ప్రదర్శనలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. మీ చేతనైనంత వరకు పేదవారికి కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు కానీ, ఫలాలు కానీ అందించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. డిసెంబర్ 5 వరకు చతుర్థ భావంలో రాహు సంచారం ఉంది. కనకదుర్గాదేవి దర్శనం, అమ్మవారికి ఎరటి పూలమాల సమర్పణ చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల మీరు ఈ చతుర్థ రాహు దోషం నుంచి డిసెంబర్ 5 వరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ 5 తర్వాత మీకు కేతువు భాగ్యంలోనికి సంచరిస్తున్నాడు కనుక ఈ భాగ్యంలో కేతువు సంచరించే కాలంలో నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈ నూతన తెలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.